కూటమి ప్రభుత్వం మహిళా విద్యకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని, వాటిని వినియోగించుకుని విద్యార్థినులు ఉన్నత స్థాయికి చేరుకోవాలని హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మహిళా చైర్పర్సన్, టీడీపీ ఎస్ఎస్ఎల్ జిల్లా సెక్రటరీ, ఆల్ ఇండియా షెడ్యూల్డ్ కులాల రాష్ట్ర మహిళా విభాగం ప్రెసిడెంట్ డాక్టర్ ఖండవల్లి లక్ష్మి విద్యార్థినులకు సూచించారు. గోగవరం మండలం వీర్లంకపల్లి గ్రామంలోని బాలికల వసతి గృహంలో ఆదివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ ఖండవల్లి లక్ష్మి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్లు మహిళల విద్యకు ప్రాధాన్యత ఇస్తున్నారని పేర్కొన్నారు. జయంతి సందర్భంగా మా చర్చిపేటలో ఎవరైతే బాబు జగజ్జన్ రావు అంత ప్రీతమైన సమాజం వర్గ వారి దృష్టి ఎవరి మీద అయితే ఎక్కువగా ఉండేదో ఆ ప్రజలందరూ ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నారు. అలాగే 2007 కౌన్సిల్లో నేను ఈ వార్డు కార్పొరేటర్ గాను, అలాగే కౌన్సిల్లో చీఫ్ విప్గా ఉండగా ఈ ప్రాంత వాసులందరూ కూడా ఆ రోజు ఇక్కడ మాకు మా సామాజిక వర్గం నాయకుడు, ఆయన స్వాతంత్ర సమరయోధులు, మా దళిత నేత, అలాగే ఉప ప్రధాని అయినటువంటి బాబు జగజ్జన్ రావు విగ్రహాన్ని స్థాపించాలని మొట్టమొదటిసారిగా నాకు ఇక్కడ నన్ను చెయ్యి పట్టుకొని నడిపించిన వ్యక్తుల్లో ఏదో ఈ స్టాచ్యూ కమిటీ నలుగురుగా ఆ రోజు నియమింపబడ్డారు. దాంట్లో ఈపరాజు గారు, అలాగే కృష్ణావర్ గారు, మార్టిన్ గారు, వెంకటపాటి వీర్రాజు గారు, వీళ్ళు నలుగురు పేటలో ఉన్న పెద్దలు వీరందరూ కూడా వాళ్ళ సలహాలు సూచనలు తీసుకొని ఆ రోజు మనం ప్రప్రదంగా జిల్లాలో చాలా విగ్రహాలు చిన్నవే ఉండేవి. అప్పుడు మరి ఆదిరెడ్డి వీర్రాఘవం గారు మేయర్గా ఉండగా కౌన్సిల్లో తీర్మానం తీసుకొని ఈ విగ్రహాన్ని, నిలువెత్తు విగ్రహాన్ని ఇక్కడ రెడ్డి వీరస్వామి చారిటబుల్ ట్రస్ట్ మా నాన్నగారు ట్రస్ట్ తరపున ఇక్కడ నియమింపబెట్టాం. అలాగే పక్కన ఈ ప్రాంతం అంతా రాజకీయ నాయకులు సెంటర్గా పిలిచేవారు అందరూ. కానీ ఏదైతే ఇక్కడ సమాజ వర్గం వారు ఉన్నామో అక్కడ ఆ ప్రాంతంలో ఉన్న మాకు దాదాపు 150 సంవత్సరాల చింతపల్లి చర్చి చరిత్ర, ఇక్కడ ఈ సెంటర్కి చర్చి క్రాస్ సెంటర్ అని మేము అది కూడా కౌన్సిల్లో తీర్మానం చేయించుకున్నాం. అలాగే 2 వంతెనలకు కూడా కందుకూరి వీరేశలింగం గారు ఇదే ప్రాంతంలోంచి నడుచుకుంటూ ఆయన ట్రస్ట్కి వెళ్ళేవారు. మరి ఇక్కడ ఉన్న వంతెనలకు కూడా కందుకూరి వీరేశలింగం వారధులుగా మేము నామకరణం చేసుకున్నాం. ఏదేమైనప్పటికీ నేను చాలా అదృష్టవంతుడిని, ఎందుకంటే ఇక్కడ ఎవరైతే ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళు ఏదైతే కోరుకున్నవారో అది నా చేతుల మీదుగా దీన్ని స్థాపించడం చాలా ఆనందదాయకం. ఇటువంటి కార్యక్రమాలు యూత్ కూడా ముందుకు తీసుకెళ్లాలని కృష్ణాబారి గారికి ముఖ్యంగా విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు చేసే కార్యక్రమాలని యూత్ను కూడా ఎంకరేజ్ చేసి మీతో పాటు వారిని కూడా తీసుకెళ్ళి ఇవాళ ఈ పేటగా ఆదర్శంగా కావాలని యూత్ని ఒక్కసారి నేను ముందుకు రావాలని, అటు రాజకీయాల్లో ఎటువంటి అవసరాలు వచ్చినా మేము కానీ మా గౌరవ శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు కానీ మిమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి ముందుకు వచ్చే విధంగా మా శాసనసభ్యులు ఉన్నారు రాజమండ్రిలో. చర్చిపేటలో యూత్ అంతా వెనక్కుంటున్నారు, ఆ విధానం కరెక్ట్ కాదని ఈ సందర్భంగా మనవి చేసి ఇక్కడికి విచ్చేసిన కలెక్టర్ గారికి, సబ్ కలెక్టర్ గారికి, కమిషనర్ గారికి, గౌరవ శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ గారికి, అలాగే ఎమ్మెల్సీ సోమవీర్రాజు గారికి, ఇంకా తదితర దళిత నాయకులు, చుట్టుపక్కల ఉన్న నాయకులందరూ కూడా రావడం జరిగింది. దాంట్లో భాగంగానే మా చెల్లెమ్మ కూడా ఇక్కడికి ఇచ్చేస్తున్నారు. వీళ్ళందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. నమస్కారం అండి. ఈరోజు 118వ బాబు జగజ్జీవన్ రామ్ గారి జయంతి సందర్భంగా రాజమండ్రి సిటీ చర్చిపేట నుండి నా దళిత నాయకులు ప్రేమపూర్వకంగా ఆహ్వానించడం జరిగింది. వారి కోరిక మేరకు ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. మరీ ముఖ్యంగా మా నాయకులు టీడీపీ టైగర్ అండి, నిజంగా అన్నగారు, నిజంగా రెడ్డిమణి గారు నాకు చాలా ఇష్టం. నిజంగా అన్నగారి చేతుల మీద ఈ ఘన సన్మానం నా దళిత నాయకులు ఏర్పాటు చేయడం ఎంతో సంతోషంగా భావిస్తున్నాను. ఇలాంటి వారి ఆశీస్సులు ఉండబట్టే భగవంతుడు నన్ను ఇలా ముందుకు తీసుకెళ్తున్నారు. అలాగే మనందరం కలిసి ఐక్యతగా ఉండాలి. కొంతమంది దుష్ట శక్తులు ఎన్నో ప్రలోభాలు సృష్టిస్తారు, అవన్నింటినీ దాటుకుని ధైర్యంగా నిలబెడితే మనం ఏదైనా చేయగలదు.
రెడ్డిమణి అన్నయ్య గారి నాయకత్వంలో ఈరోజు ఈ గొప్ప సన్మానం చేస్తున్న రాజమండ్రి చర్చిపేట దళిత నాయకులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరీ ముఖ్యంగా క్రిస్టఫర్ అన్నయ్య గారికి నా కుటుంబం తరఫున నా తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు. నిజంగా ఆయన మొదటి నుంచి కూడా నన్ను ఎంకరేజ్ చేయడంలో, అలాగే మన దళిత మహిళ ఎంత స్పీడ్గా ముందుకెళ్తుంది, ఆవిడకి మన సపోర్ట్ ఉండాలి అని నన్ను ఎంకరేజ్ చేసి ఈరోజు ఈ బాబు జగజ్జీవన్ రామ్ గారి జయంతికి నన్ను ప్రేమపూర్వకంగా ప్రేమతో ఆహ్వానించి ఈ ఘన సన్మానం చేయడానికి ముఖ్య కారకులు క్రిస్టఫర్ గారు, అలాగే ఇక్కడ చర్చిపేట యూత్ వారు, చర్చిపేట పెద్దలు కూడా ఉన్నారు. వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. రాజమండ్రి సిటీ ఆదిరెడ్డి వాసుబాబు గారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేసుకుంటూ, రెడ్డిమణి గారికి ముఖ్యంగా నా సొంత అన్నగారుగా భావిస్తూ అన్నగారు పాదాభివందనం తెలియజేసుకుంటూ, అన్నగారి ప్రేమ ఎప్పుడు ఉండాలని, ఇలాగే మా పేటలో, మా రాజమండ్రి సిటీ పేటలో ఏ అవసరమైనా మీ వంతు సహాయం చేస్తూ మా దళితులకు ఏ కష్టం వచ్చినా అందుబాటులో ఉండి సహకారం చేయాలని కోరుకుంటున్నాను. ఈ విగ్రహాన్ని కూడా మీరే ఇచ్చారని చెప్పారు, చాలా సంతోషం. నిజంగా మీకు లాంటి వారు దన్ను మాకు కూడా ఉండాలని, మా పెద్దలకి కూడా మీ ఆశీస్సులు ఉండాలని తెలియజేసుకుంటూ, ఈ బాబు జగజ్జీవన్ రావు గారి జయంతి సందర్భంగా మీ అందరికీ ప్రత్యేకంగా నా అభినందనలు, ధన్యవాదాలు దళిత మహిళా నాయకురాలుగా తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి.